హాయ్ అండి. నిన్నటి నుంచి అయితే మాకు వర్షం అండి. మరి వర్షం చినుకులు చూసారు ఎలా పడుతున్నాయో నీటిలోని. మరి ఇదిగోండి దీని పక్కనే పచ్చిమిరప చెట్టు ఉంది చూసారా. ఈ పచ్చిమిరప చెట్టు ఎప్పటికప్పుడు కాయలు వచ్చిన కాయలల్లా కూర కోసేసుకుంటూ ఉంటాను. మరి విత్తనానికి అయితే ఎప్పుడు అట్టి పెట్టలేదండి. మరి కనవన్నీ కూడా మరి విత్తనానికి ఉంచుతాను ప్రతి సంవత్సరం కూడా. ఎక్కువ పడే మొలిస్తే మాకు ప్రతిదీ కూడానండి. మా అదృష్టం ఏంటో కానీ అన్నీ పడి మొలిచినవి అండి. ఒక సంవత్సరం పెడితే రెండో సంవత్సరం మేము ఏం పెట్టక్కర్లేదండి. అన్నీ పడి మొలుస్తాయండి. పడిపోయి అక్కడక్కడ పడిపోయిన గింజలు అవన్నీ మొలుస్తాయి అన్నమాట అండి. నేనైనా విత్తనానికి మాత్రం ఉంచుతానండి. ఇదిగోండి ఆనపకాయ చూసారా, ఇది ఆనపకాయ విత్తనానికని దాసాను అన్నమాట అండి దీన్ని. మరి ఇది పదలు కొడితే దీనిలోనన్నీ విత్తనాలే అండి. మరి విత్తనానికి ఇది ఇది ఈ సంవత్సరం ఉందండి. ఇదైతే నిరుడుదండి. మరి నిరుడిదైతే ఇదిగో గిన్నె మాదిరిగా ఆనపకాయ అండి ఇది. మరి గిన్నె మాదిరిగా కోసాను దీన్ని. మరి ఇగోండి దీని నిండా విత్తనాలు ఉన్నాయి చూసారా. ఇగోండి ఈ బెండకాయలు అన్నమాట అండి. ఇగోండి విత్తనాలు అన్నమాట ఇందులోనే. ఇది గిన్నె మాదిరిగా బాగుంది కదా అని ఇలా ఉంచాను అన్నమాట అండి. ఇది చూసారండి అన్ని రకాల విత్తనాలు ఇందులో వేసి ఉంచాను. ఇగోండి నిన్నటి నుంచి అయితే వర్షం పడుతుంది కదా, నేల బాగుంది కదా అని పెడదామని ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసాను అన్నమాట అండి. ప్రతి సంవత్సరం అలాగే విత్తనాలకి ఏదో ఒకటి నిలబెడతా ఉంటాను. మరి ఇగోండి చిక్కుడుకాయలండి. ఇగోండి చిక్కుడుకాయ గుత్తు చూసారండి. గుత్తులాగే ఎండిపోయింది. మరి విత్తనానికి పనికి వస్తాయి కదా అని ఉంచాను అన్నమాట అండి. ఇప్పుడు ఇవన్నీ నాటుతానన్నమాట అండి. మరి మిరపకాయ ఇదండి బీరకాయ అండి. బీరకాయ తొక్క అంతా మాత్రం పైది ఒలిచేసాను అన్నమాట అండి. ఎండిపోయింది బీరకాయ కాయలాగే పై తొక్క అంతా ఒలిచేసాను. మరి దీనిలోనైతే గింజలు ఉన్నాయి చూడండి, బీరకాయ గింజలు అయిగోండి అవి బీరకాయ గింజలు అన్నమాట అండి. ఇవి పెడతానన్నమాట అండి. ఇప్పుడు ఆ తర్వాత మొలుస్తాయి ఇవి బీరపాదు కింద. మరి ఇదిగోండి బూడిద గుమ్మడిపాదు కాయలకి విత్తనానికి అని ఉంచానండి. కాయని బూడిద గుమ్మడికాయ అండి ఇది. మరి ఎండిపోయి వర్షం అవుతుంది కదండి, నానిపోయి ఇదంతా ఇడిపోయింది అనమాట అండి. గింజలు ఉన్నాయి ఇందులోని. మరి విత్తనాలు అయితే ఇప్పుడు నాడతాను. మరి ఇదిగోండి బెండకాయ అండి. ఇది బెండకాయ విత్తనాలు అనమాట అండి. మరి ఇది బెండకాయ ఎర్రగా ఉంటాయన్నమాట అండి. బెండకాయలు కూరలు వేసుకునేసరికి పచ్చగా వచ్చేస్తాయి. మరి దాని విత్తనాలు కూడా ఒలిచి అట్టు పెట్టాను అనమాట అండి. ఒక కాయలాగా ఒలిచిస్తే ఇందులో వస్తాయన్నమాట అండి కాయలు గింజలు. అది అలాగని మీకు చూపించడం కోసం చూస్తారా, ఇలా ఒలిస్తే గింజలు వచ్చేస్తాయండి ఇవి. మరి ఈ ఎర్ర బెండకాయలు అండి. ఇది కాయ అయితే ఎర్రగా ఉంటుంది, కూరలు వేసాకమైతే పచ్చగా అయిపోతాయండి. మరి అలాగే ఇదేది తోటకూర విత్తనాలు అనమాట అండి. ఇగోండి తోటకూర విత్తనాలు చూసారా, నల్ల బూసలా చిన్ని గింజలు ఎంత బాగున్నాయి చూసారా, నల్ల బూసలాగా. ఇవి తోటకూర విత్తనాలు అనమాట అండి. ఇంకా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇవ్వండి మామూలు బెండకాయలు అనమాట అండి. ఇవి పచ్చ బెండకాయలు అనమాట అండి. బెండకాయలు మరి ఇందాక పొద్దుటైతే ఒక కాయ ఒలిసాను. ఈ కాయ కూడా ఒలిసేసి ఉంచుతానండి. ఎవరికైనా మా షాప్ కదండి, షాప్కి ఎవరో ఒకళ్ళు వస్తారో ఏమన్నా విత్తనాలు ఉంటే పెట్టండి అని అడుగుతారు. అలాగే రెండు వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు అందరికీ ఇస్తూ ఉంటాను అనమాట అండి. ఇదైతే మామూలు బెండకాయ మన దేశవాళీ అండి. మరి ఇది హైబ్రిడ్ మరి ఏంటో తెలియదు కానీ కాయ అయితే ఎర్రగా ఉంటుంది. చెట్టు మొలిసిక కాయలు అయితే చూపిస్తాను మీకు. తర్వాత ఈ కనకాంబరం విత్తనాలండి. ఇవి చూసారా కనకాంబరం విత్తనాలు. ఈ కనకాంబరం విత్తనాలండి. అన్ని విత్తనాలని ఎండాకాలంలో అలా ఒబ్బడి చేసి దాసాను అనమాట అండి. ఇప్పుడు ఇవన్నీ నాటుతాను. తర్వాత ఇవ్వండి ఇదేంటి గోంగూర విత్తనాలు అనమాట అండి. గోంగూర విత్తనాలు చూపిస్తానండి. ఇవ్వండి గోంగూర విత్తనాలు. ఇవన్నీ గోంగూర విత్తనాలు అనమాట అండి. ఇగోండి గోంగూర విత్తనాలు. వచ్చేప్పుడు అయితే కాయలు అయితే ఎండిపోయి ఇలా ఉన్నాయండి. ఇందులో కూడా ఉన్నాయి ఇంకా గింజలు రాలపాలే. మరి ఇగోండి గింజలు అయితే ఇగోండి. ఇవి కూడా ఇప్పుడు జల్లుతానన్నమాట అండి. మరి తర్వాత కవర్లు ఏమున్నాయి, ఇవన్నీ అన్ని రకాలు ఏదో స్టోర్ లాగా ఏదో షాప్ లాగా విత్తనాల షాపులాగా అన్నీ దాసానన్నమాట అండి. ఏమి లేవు అందులో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విత్తనాలు ఉన్నాయండి. మరి ఇగోండి ఇంకా తోటకూర విత్తనాలు అయితే ఉన్నాయి. మరి తోటకూర ఇది చూస్తారా, ఇక్కడి నుంచి బూడిద గుమ్మడి పాదు ఆల్రెడీ మొలిచిపోయిందండి. దానికి అదే పడి మొలిచిందనమాట అండి. ఇక డాబా పై నుంచి నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళు కూడా గింజలు ఉన్నాయేమో నాకు తెలియదండి. ఇగో గింజలను బట్టి అలా మొలిచిపోయింది అనమాట అండి. బూడిద గుమ్మడి పాదు అండి ఇది. బూడిద గుమ్మడి పాదు అయితే ఇల్లు ఎక్కొచ్చంటండి. మామూలు ఆనపగపాదు గుమ్మడి పాదు అయితే ఇంటి పైకి ఎక్కించకూడదంటండి. మరి విత్తనాలు అయితే ఇగొస్తారా
తోటకూర విత్తనాలు అయితే ఉన్నాయండి ఇంకా ఇలా కొన్ని అయితే రాలిపోయాను ఇప్పుడుని. ఇవి అయితే కనవై రాలిపోలేదు అన్నమాట. చూపిస్తాను కదండి. తెచ్చా ఇలారా. పట్టుకొని చెప్పు. ఇదిగోండి విత్తనాలు, తోటకూర విత్తనాలండి. పొద్దున్న అయితే మా ఆయనగారిని అడిగానండి, ఇదంతా ప్లేస్ సరిపోదు కదా, ఇక్కడ ఇసుక నెలలో మొలుస్తాయా తోటకూర అంటే మొలుస్తాయా అన్నారండి. మరి తోటకూర విత్తనాలు కూడా జల్లుతున్నాను. మరి ఎంతవరకు మొలుస్తాయో తెలియదు, అన్నీ మొలుస్తాయో కొన్ని మొలుస్తాయో అన్నది తెలియదండి. విత్తనాలు అయితే జల్లుతున్నాను. మొలిస్తే కనుక కంపల్సరీ మీకు చూపిస్తానండి. అంతా బాగున్నారు కదండి. మరి మా వీడియోలు చూసి లైక్ కొడుతున్నారని, సబ్స్క్రైబ్ చేస్తారని లైకుల కోసం ఎదురు చూస్తున్నామండి.